హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వప్న మ్యాథ్స్. ఈ వీడియోలో 6th క్లాస్ తెలుగు essay 2 క్వశ్చన్ పేపర్ ఏప్రిల్ 2024 చూద్దాం. టోటల్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్, పార్ట్ ఏ వచ్చేసి 60 మార్క్స్ పేపర్. మనం పార్ట్ ఏ పేపర్ చూద్దాం. ఫస్ట్ బిట్ అందులో 20 మార్క్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ సెక్షన్లో ఆ బిట్ కింది అంశం ఆధారంగా వాక్యాలు తప్పునుతో ఒప్పును రైట్తో గుర్తించండి. అంటే ఎస్ఆర్ రాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ ప్యాసేజ్ ఇచ్చి దానికి ఆన్సర్స్ రాసుకోవాలి. మీరు ఎస్ఆ లేదా నో అని టిక్ చేసుకోవాలి. ప్యాసేజ్ వచ్చేసరికి, మానవ మనుగడకు అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యం. చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు, ఏర్లు వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవి లేకుంటే వర్షాలు ఉండవు, వనరులు ఉండవు, కరువులు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. ఏ జాతరకు వెళ్ళినా ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా తయారవుతున్నది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతింటున్నది. జాతరల పేరిట ప్లాస్టిక్ చెత్తను తయారు చేయడం, అడవులను నరకడం వంటి వాటిని నివారించాలి. ఇప్పుడు ఈ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, ప్రకృతిని కాపాడితేనే మానవులు బాగుంటారు. అవును, ఎస్. వానలు లేకపోతే కరువులు వస్తాయి. ఎస్, అవును. ఇప్పుడు మనం ప్లాస్టిక్ను వాడటం లేదు. తప్పు, రాంగ్. చెట్లు గుట్టలు లేకుంటే వర్షాలు పడవు. ఎస్, అవును. ప్రకృతి పాడవడానికి కారణం మనం వాడే ప్లాస్టికే. ఎస్, అవును. ఆ బిట్ కింది పేరాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్యాసేజ్, ఒక పండుగ రోజు ఆశ్రమంలో హాలుకు ఎదురుగా ఉన్న నేల మీద ఒక ముసలమ్మ ముగ్గులు వేస్తున్నది. అది రమణ మహర్షి గారి కంట పడింది. ఇదిగో అవ్వా, కష్టపడి ముగ్గులు పెడుతున్నావు గాని అది బియ్యపు పిండేనా అని అడిగాడు మహర్షి. కాదు, రాతి ముగ్గే అంది ఆ అవ్వ. అయ్యో, చీమలకైనా ఉపయోగం ఉండదే. ముగ్గులు పెట్టడం అంటే చీమలకు ఆహారం వేయడం అన్నమాట. ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతి ముగ్గే వేస్తే చీమలు ఆ పక్కకే రావు. ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడా. ఎందుకది? కొంచెమైనా బియ్యపు పిండి చేర్చుకోండి అని సెలవిచ్చారు రమణ మహర్షి. ఆ మాటలు విన్నవారొకరు, ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు ఆహారం వేయడం కోసమేనా అని ప్రశ్నించారు. కాకపోతే మరేమి, కొత్త ధాన్యం వచ్చిన సంబరంతో రంగవల్లు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట. పెద్దలు నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంలో కూడినవే. ఇప్పుడు అవి పాటించే వారెవరు అని సమాధానమిచ్చాడు రమణ మహర్షి గారు. దానికి సంబంధించిన ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు. వాటి యొక్క ఆన్సర్స్ మనం రాయాలి. ఇప్పుడు 6th క్వశ్చన్, ముసలమ్మ దేనితో ముగ్గులు వేస్తున్నది. 7th, రమణ మహర్షి ముసలమ్మను ఏమని ప్రశ్నించాడు. 8th, రాతి ముగ్గుతో ముగ్గులు వేస్తే కలిగే నష్టాలేమిటి. 9th, బియ్యపు పిండితో ముగ్గులు ఎందుకు వెయ్యాలి. 10th, మన ఆచారాల గొప్పదనమేమిటి. ఇప్పుడు ఈ బిట్కి వచ్చేసరికి పద్యాలు. కింది పద్యాలు ఒకదానిని పూరించండి. 11th క్వశ్చన్, నొసట వెక్కరించి డాష్ భరతసింహ. ఇది లేదా తిప్పన చదివేడు డాష్ తెలివిన్. ఈ 2 పద్యాలలో ఏదైనా ఒక పద్యం బాగా వచ్చినది మీరు సెలెక్ట్ చేసుకొని రాయండి. ఇది 5 మార్క్స్ బిట్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్, స్వీయ రచన సృజనాత్మకత, 40 మార్క్స్ బిట్ ఇది. అందులో ఆ బిట్ క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4 అటెంప్ట్ చేయాలి ఆన్సర్స్. నో చాయిస్. 4 4 16 మార్క్స్. 12th క్వశ్చన్, పల్లా దుర్గయ్య కవి పరిచయం రాయండి. చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. 13th క్వశ్చన్, ఉడత చేసిన పనేమిటి, దానికి రాముడు ఏ విధంగా ఉపకారం చేశాడు. 14th క్వశ్చన్, చీమల ద్వారా మనం ఏ విషయాలను నేర్చుకోవాలి. 15th క్వశ్చన్, చెరువులు లేకపోతే ఎవరెవరు ఏ విధంగా నష్టపోతారు. నెక్స్ట్ ఆ బిట్ క్రింది ప్రశ్నలో ఒక్కొక్క భాగం నుండి ఒక్కో ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఇందులో 2 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్క్స్, టోటల్ 16 మార్క్స్. 16th క్వశ్చన్, అన్నదమ్ములంటే తిప్పన పోతనలే అనే విషయాన్ని పాఠ్యభాగం ఆధారంగా వివరించండి. లేదా పల్లెటూరి పిల్లవాని జీవితం ఎలా ఉన్నదో మీ పాఠ్యభాగం ఆధారంగా రాయండి. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి రాయండి. 17th క్వశ్చన్, జింకను తాబేలును స్నేహితులు ఏ విధంగా కాపాడారో వివరించండి. లేదా బాలనాగమ్మను బాలవద్దిరాజు ఎలా కాపాడో వివరించండి. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి. ఈ బిట్ క్రింది ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సృజనాత్మక సమాధానం రాయండి. 18th క్వశ్చన్, ఎండాకాలం లేదా వానాకాలం లేదా చలికాలం. ఈ 3 కాలంలో మీకు ఏ కాలం నచ్చుతుందో వివరిస్తూ వ్యాసం రాయండి. లేదా
ప్రతిరోజు బడికి వస్తూ చక్కగా చదువుకుంటున్న విద్యార్థి గురించి ఇద్దరు ఉపాధ్యాయులు ఏమి మాట్లాడుకుంటున్నారో ఊహించి సంభాషణ రూపంలో రాయండి. లేదా మీరు చదివిన శతక పద్యాల్లో ఏదైనా ఒక శతక పద్యం యొక్క గొప్పదనాన్ని తెలియజెప్తూ మిత్రునికి లేఖ రాయండి. ఈ మూడిట్లలో మీకు ఏది బాగా వస్తుందో అది చూస్ చేసుకొని రాయండి. దిస్ ఈజ్ ద పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్. చిల్డ్రన్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్ పేపర్స్ అలాగే నోట్స్ ఏదైనా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe my channel for more videos.